ఇప్పుడు ఫ్రంట్ పేజ్ అని చెప్పేసి సెర్చ్ చేయి. ఫ్రంట్ పేజ్ అని సెర్చ్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది ఫస్ట్. ఓకేనా, కింద క్లబ్స్ అని ఉంది కదా, కింద క్లబ్స్లో ఉంటే పేపర్ ట్రేడింగ్ మీదకి పోవాలి. మనం పేపర్ ట్రేడింగ్ మీదకి పోవాలి. పేపర్ ట్రేడింగ్ మీదకి పోయిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, పేపర్ ట్రేడింగ్ మీద పోయిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందో చూసి, లేకుంటే ఏదో ఒక ప్రైస్ చెప్తారు కదా, ఆ ప్రైస్ చెప్పినప్పుడు ఇందులో సర్చ్ బార్లో సెర్చ్ చేస్తాం. మనం ఏమని సెర్చ్ చేస్తామంటే సపోజ్ 22,000 ఉందనుకో, 22,800 లేకపోతే 20,100 అట్లా సెర్చ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఓకేనా, ఫిన్ నిఫ్టీ వచ్చింది, నిఫ్టీ వచ్చింది. మనం ట్రేడ్ చేసేది నిఫ్టీలో కాబట్టి ఇక్కడ నిఫ్టీ అని ఉంది, ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ సిఈ అయితే అదే బై సైడ్ అయితే సిఈ, పుట్ అంటే కిందికి పోతే పుట్ కాబట్టి పుట్ యాడ్ చేసుకో. ఇప్పుడు మార్కెట్ ఏడ ఉంది, 22,100 ఉంది కదా, సేమ్ 22,100 యాడ్ చేస్తాను నేను. 22,100 నిఫ్టీ సిఈ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చి ఇప్పుడు మార్కెట్ క్రాస్ చేసింది అనుకో, మన లెవెల్ని క్రాస్ చేస్తే ఏం చేస్తాం, దీని మీద ప్రెస్ చేసి క్లిక్ చేసి బై అని కొడతాం. బై అని కొట్టి సిఈ కదా పైన పోతుంది, బై అని కొట్టి సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టినాక పోస్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు పొజిషన్స్ పోవాలి. ఇంతసేపు వాచ్ లిస్ట్లో ఉంటాం, ఇప్పుడు పొజిషన్స్ పోవాలి. పొజిషన్స్ పోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ కనబడుతుంటుంది. ఓకే, సపోజ్ 185 ఎంత వచ్చింది అనుకో, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ అని కొడతాం. ఎగ్జిట్ అని కొట్టంగానే ఎగ్జిట్ ట్రేడ్ అని వస్తుంది. ఈ ఎగ్జిట్ కొట్టేసేయాలి. ఓకే, ఎగ్జిట్ కొడితే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం పొజిషన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఏం లేవు, ఇంకా అయిపోయినాయి. సేమ్ ఇప్పుడు వాచ్ లిస్ట్ పొజిషన్స్లో ఏం లేవు అంటే పర్ఫార్మెన్స్లో చెక్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ రీలోడ్ చేస్తే మనకు చూపిస్తుంది. ఇందాక మనం ఏది తీసుకున్నాం, 22,100. సో 22,100 దగ్గర ఇంత ప్రాఫిట్ వచ్చింది, రైట్. దీన్ని ఎవరికైనా స్క్రీన్ షాట్ సెండ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ పోతే మళ్ళీ సేమ్ అట్లనే. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరేది ఏదైనా చెప్పినా అనుకో, యాడ్ చేసుకోమని చెప్తాడు కదా, 18,000 లేకపోతే బ్యాంక్ నిఫ్టీ అట్లా అని. ఇప్పుడు సర్చ్లోకి పోయి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ ఎంత ఉందో చూడాలి. లేకపోతే చెప్పిన అనుకో 47,100 అట్లా చెప్పిన అనుకో, సిఈ పిఈ చెక్ చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీయా ఏది ఉందో చెక్ చేసుకొని డేట్ చూసుకొని సిఈ అంటే సిఈ, పిఈ అంటే పిఈ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వేరేది ఏదైనా యాడ్ అయితే మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. అది యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ వస్తాం, ఎంట్రీ అంటే బై మీద కొడతాం, ఎంట్రీ తీసుకుంటాం, అంతే. ఒకవేళ ఇవన్నీ ఇక్కడ నిండిపోయినాయి అనుకో, ఇవి డిలీట్ చేయాలంటే ప్రెస్ చేసి పట్టుకోవాలి. సపోజ్ ఇది బ్యాంక్ నిఫ్టీ పిఈ తీసేయాలి నేను, అప్పుడు ఏం చేస్తా, ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ డిలీట్ మీద వచ్చేస్తా. అది పోయింది కదా, సేవ్ కొట్టేస్తే మళ్ళీ ఈ రెండే ఉంటాయి మనకి. అట్లా అవసరం వచ్చినవి ఉంచుకొని మిగతా తీసేయాలి. సేమ్ పొజిషన్స్లో చెక్ చేసుకుంటే ఏం లేవు, పర్ఫార్మెన్స్లో మనం తీసుకున్న ట్రేడ్ ఉంది, అంతే. సర్చ్ పోవాలి, ట్రేడ్ సిఈ పిఈ చెక్ చేసుకుంటాం, ఎంట్రీ బై కొట్టేస్తాం, ఎగ్జిట్ అవుతాం.